టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? కరెక్ట్గా 12:46 అవుతుంది. కేవలం ఈ ఒక్క 100 రూపాయలతోటే మనం ఈ రోజంతా గడపపోతున్నాం. 100 రూపాయల వీడియో 100 రూపాయల వీడియో అంటేనే సరదా తీర్చేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ నెట్ ఉంది, ఇది తినే, ఇదిగో తిను తిను. ఇలా కాదు, కూర్చుని పడేద్దాం పట్టు. చినుకు 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 మొత్తం తడిచి ముద్ద అయిపోయింది ఇక్కడ. ఏండోయ్, అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. ప్రతిసారిలాగే క్యాంపింగ్ వీడియో లేట్ అయినందుకు నన్ను మళ్ళీ క్షమించండి. అందుకే ఈ రోజైతే అలా కాదండి, స్పెషల్ గా క్యాంపింగ్ వీడియో చేయబోతున్నాం. అది కూడా ఎలా అంటే కేవలం ఈ ఒక్క 100 రూపాయలతోటే మనం ఈ రోజంతా గడపపోతున్నాం. ఎలా అంటే మన బండిలోని ఈ 100 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకుంటాం, పైగా నైట్ అంతా పోనీ ఈ 100 రూపాయలతో ఫుడ్ అనుకుని తినాలన్నమాట. అందుకే ఈ 100 రూపాయలతో క్యాంపింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నానండి. మనం ఇప్పుడు ఈ 100 రూపాయలతో ఏమాత్రం చీటింగ్ చేయకుండా పెట్రోల్ను అలాగే ఏమొస్తుందో అది కొనాలండి ఫుడ్కి. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 12-15 నిమిషాలు అవుతుందండి. చికెన్ మసాలా, 1/2 లీటర్ పెట్రోల్, బ్రూ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి, కారం ప్యాకెట్ ఒకటి అండి. 100 రూపాయలకి చిల్లర మిగిలిందా? 2 రూపాయలు అగ్గి పెట్టిని 5 రూపాయలతో వాటర్ అది కొన్నామండి. ఇదిగో మొత్తం సామాను ఇదే తీసుకున్నాం అనమాట. ఇంకా మన దగ్గర ఇవన్నీ తీసుకోక రూపాయి మిగిలిందండి. ఆ రూపాయతోటి మా అమ్మని బేరమాడి కొంచెం సాల్ట్ అడగల. ఆ రూపాయతోటి అమ్మ సాల్ట్ ఇవే రూపాయికే ఇవే ఎంత కొంత ఇదిగోండి రూపాయి సాల్ట్. దాని తగ్గట్టు వేసింది మా అమ్మ కూడా. మన బండిలో పెట్రోల్ అసలు లేదండి. ఇప్పుడు 60 రూపాయల పెట్రోల్ తోటే కొంచెం దగ్గరగా ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి కవర్ చేయాలన్నమాట క్యాంపింగ్ అనేది. చుక్క కూడా కింద ఒలక్కండి వేయాలి. మన బండికి మనకు కావాల్సిన లగేజ్ అంతా సర్దేశామండి. బయట అయితే ఎండ మామూలుగా లేదండి. సామానం అంతా మొత్తం సర్దిదప్పటికి తలపైన తోక్కొచ్చిందనమాట. అంత బీభత్సంగా ఉందండి ఎండ బయట అయితే. అమ్మదా అమ్మ నేను వెళ్తానే. సరే బాయ్. ఇంకా పదండి, కేవలం 100 రూపాయలతోటి మరొక అడ్వెంచర్కే. ఎందుకనండి మనం బయలుదేరిపోతాం అయితే బయలుదేరిపోయాం, కానీ మరి నా బండి కరెక్ట్గానే లీటర్కి 50 కిలోమీటర్లు ఇస్తుంది. కానీ ఇప్పుడు 1/2 లీటర్ కొట్టించాం కాబట్టి 10 కిలోమీటర్లు ఇస్తుంది అనమాట. అందుకేనండి ఈరేనంత దగ్గరికి ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది చేయాలి. చూడాలండి, ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేయబోతున్నాను. మరి సక్సెస్ అవుద్దో లేకపోతే ఫెయిల్ అవుద్దో తెలియదు, కానీ ట్రై అయితే చేస్తాను. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఓ పక్కండి బగబగమని ఎండగాస్తున్నా, మరో పక్కన సాయంత్రం అయితేనే మరో పక్క నుంచి మొబ్బు వేసుకొచ్చేస్తుందండి. అందుకే వీలైనంత వరకు చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి మన క్యాంపింగ్ చేసే ప్లేస్కి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది అనుకుంటున్నారండి? 3:32 అవుతుంది అనమాట కరెక్ట్గానే. అయినా నల్లగా మొబ్బు వేసేస్తే సిద్ధంగా ఉందనమాట. మేఘాలు కమ్మేస్తున్నాయి. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి, ప్రతి వీడియోలో మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి ఐటమ్ కొనుక్కున్నట్టుకెళ్ళి వంట వండుకుని తినేవాళ్ళం. కానీ పాలలకు కదండి, మనం ఇప్పుడు బేరకాల్స్ లాగా ఆటాడి మన ఫుడ్ మనం వండుకుని తినాలన్నమాట. దొరికితే పర్లేదు, దొరకకపోతే ఈ రోజు ఉపవాసమే. పైగానండి మన దగ్గర 100 రూపాయల్లోని 60 రూపాయలు పెట్రోల్, 25 రూపాయలు కారం, 5 రూపాయలు చికెన్ మసాలాకే అయిపోయినాయి అనమాట డబ్బులన్నీ. ఆ 2 వాటితో ఏం చేయాలో తెలీదు, కానీ ట్రై చేస్తానండి మాక్సిమం. ఏమవుద్దో ఏటో కానీ. అసలు ఈ వీడియో అనేది అండి అన్నట్లుగానే భిన్నమైంది. 100 రూపాయలతోనే సర్వే అవ్వాలన్నమాట ఈ రోజు మొత్తం. నా వెనకాల ఇల్లు చూస్తున్నారు చూడండి, ఇవన్నీ భయంకరంగా పాటుపడ్డ ఇల్లు అనమాట. మనం ఈ ప్లేసుల్లో క్యాంపింగ్ చేద్దాం కానీ మనం సర్వే అవ్వాలంటే ఖచ్చితంగా తినడానికి ఫుడ్ అది ఏటాడుకోవాలండి. అందుకని ఈ ప్లేసుల్లో క్యాంపింగ్ అనేది వేస్తలేదు. మనం ఏం చేద్దామంటే వాటర్ దగ్గరగా క్యాంపింగ్ చేసుకుందామండి. పైగా అసలు అడ్వెంచర్ చూడండి, నీరు అనేది ఇంతకు ముందు దీని మీదకి లేదు, కానీ ఇప్పుడు నీరు పెరిగిపోతుంది అనమాట. వర్షాలు పడుతున్నాయి కదండి, దానివల్ల నాకు ఎందుకో కానీ మనం వెళ్ళిపోతున్నాం, కానీ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నానండి. నాకు బాగా అర్థమైందండి ఈ రోజు అడ్వెంచర్ అయితే మామూలుగా ఉండదు అనుకుంటున్నాను నైట్ అయితే. ఎందుకంటే ఇప్పుడే చినుకులు పడుతున్నాయి. అరలా చూడండి కొండల మధ్య నుంచి వాటర్ అనేది పెరిగిపోయింది అనమాట. వర్షం అయితే పడిపోతుందండి వేవచ్చంగానే. అందుకే కొంచెం ఎదురు చెట్లు నేను ఆపాను. ఇక్కడ జల్లది పడతలేదు, వాన అదిని లైట్ గా పడిపోతుంది వర్షం. చూసారండి, మన అదృష్టం ఏం బాగాలేదనమాట. వెళ్ళలేకుండా దారిలో వర్షం పెద్ద గురిచేస్తుంది. ఎటు కాకుండా నడి మధ్యలో ఆగిపోయినండి. ఏం చేయాలో ఏం లేదు. అసలు మనం వండుకోవడానికి ఫుడ్ అనేది కూడా లేదు, ఏటాడుకోవాలి మనం. ఇప్పుడే వాన అనేది తెగ్గమొహం పట్టిందండి. ఏదో ప్లేస్ ఎంచుకుని క్యాంపింగ్ వేసేయాలి. ఎందుకంటే వేసానైనా వాన మళ్ళీ పెరిగిపోద్ది. కింద మీద పడండి మంచి క్యాంపింగ్ ప్లేస్ కి అయితే వచ్చానండి. మళ్ళీని ఓ పక్కనే పెద్ద రివర్ ఉంది, మనం అక్కడ చేపలు పెట్టుకోవడానికి కూడా బాగుంటది. ముందుసారి శనక్కిగడ నేను వచ్చినప్పుడేమో అదిగో ఆ మూలని ఎక్కడ వేసామండి. ఈ పాలు అయితే చాలా లోపలికి వచ్చి క్యాంపింగ్ చేస్తున్నాను. అది కూడా నేను ఒక్కడనే. ఈ రోజు మొత్తం సోలో క్యాంపింగ్ అనమాట. అది కూడా 100 రూపాయలతో సర్వే అవ్వాలి. ఒకసారి ఇలా చూసారా విజువల్స్ ఎంత అందంగా ఉందో. ఇప్పుడే వాన అనేది పడతానే ఉందండి అలా కంటిన్యూగా. ఇంకెలాగో వర్షం అనేది ఫుల్ కురిసేలా ఉంది కాబట్టి అండి గవల క్యాంపింగ్ అంటే అదే వేసేసుకుందామండి. లగేజీ చూసారా చిన్న చిన్న చినుకులకి మొత్తం నానిపోయింది అనమాట. లగేజీ మొత్తం నీట్ గా దింపేసానండి. ఇంకెలాగ లగేజీ దింపేసాం కాబట్టి అండి క్యాంపింగ్ అంటే అది వేసుకుందాం.
మనం నైట్ సేఫ్టీగా పడుకోవడానికి అండి క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయింది. క్యాంపింగ్ టెంట్ వేసేటప్పటికి అండి ఇంత లైట్ గా వర్షం పడుతున్నా చెమటలు పడేసినాయి అనమాట. అంత కష్టపడ్డాను అనమాట, అందుకే చెమటలు పడేసినాయి. వర్షం అయితే తగ్గిందండి, కానీ ఎందుకైనా మంచిదే సామానం అంతా లోపల పెట్టేసుకుందాం. మళ్ళీ తడిసిపోయి అనుకోండి నైట్ పడుకోవడానికి ఇబ్బంది అవుద్ది. బ్యాగ్ లో చాలా ఇంపార్టెంట్ అన్నీ ఉన్నాయి. నువ్వు కూడా ఇక్కడ ఉండు. ఇప్పుడు దాకా వాన కురిసింది కదండి, వాన గట్టిగా కురిసేద్దేమో అని లగేజ్ అంతా లోపల సర్దేశాను. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు, అదిగోండి సూర్యమై బాగబాగమని బయటకు వచ్చాడు అనమాట నల్ల మబ్బుల నుంచి. కరెంట్ అలా చూడండి ఒకసారి, నీటిలోని సూర్యమైన కిరణాలు పడి చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఈ ప్లేస్ అంతానే. ఇంకెలాగో వాన వల్ల అయితే భయం లేదండి. మనం తినడానికి ఫుడ్ అయితే ఆటాడుకోవాలి. ఇప్పుడు మన బండి ఎక్కడ వరకు రాదనుకున్నాను కానీ బాగానే వచ్చేసింది. కానీ పొద్దున్న ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఆగిపోద్దో తెలీదు. అసలు క్యాంపింగ్ వీడియో అన్నదండి ఒక భయంకరమైన ప్లేస్ లో రావాలి, కానీ ఆ ప్లేస్ లో క్యాంపింగ్ చేస్తే మనం 100 రూపాయల ఛాలెంజ్ అయితే ఫెయిల్ అయిపోద్ది. ఎందుకంటే తినడానికి ఫుడ్ ఉండదు, ఆటాడుకోవడానికి కూడా ఉండదు అనమాట ఆ ప్లేస్ అనేది. అందుకే రివర్ అలాగ ఉంది కాబట్టి ఇందులో చేపలు కూడా ఉంటాయని అందుకే ఈ ప్లేస్ అనేది ఎంచుకున్నాను అనమాట అండి. ఇప్పుడు ఏం చేయాలంటే 100 రూపాయల ఛాలెంజ్ కదండి, అందుకే చేపలు అది పట్టాలి. అందుకే ఇందులో చేపలు పడదాం. మీకు ఒకటి తెలుసా, ఈ 100 రూపాయల ఛాలెంజ్ లో ఈ ఐటమ్స్ ఏం కలపకూడదండి. ఎందుకంటే మనం ముందుగానే కొనేసుకున్నాం అనమాట. ఏంటనుకుంటున్నారు, చేపలేట అలాగా మనకి బాగా పడతలేదని ప్రొఫెషనల్ గ్యాలం అయితే కొన్నాను. ఇది కూడా ఫస్ట్ టైమే, అంటే కొన్ని చాలా రోజులు అవుతుందండి, కానీ క్యాంపింగ్ వీడియో లేట్ అవుతుంది వల్ల తేలేదు దీన్ని బయటికి. అయితే ఇది 100 రూపాయల్లో రాదండి, ఇది సపరేట్ అనమాట. దీంతో చేపలు పట్టి చూద్దాం. మీరు మళ్ళీ తొప్పుకలు ఎక్కేసుకుంటారు. ఆల్రెడీ మనకు బండి ఉంది, మన బండిలో పెట్రోల్ మాత్రమే కొన్నాం. ఆల్రెడీ క్యాంపింగ్ టెంట్ ఉంది, దాన్ని పట్టుకొచ్చాం అనమాట. అంతే. ఇప్పుడు తెచ్చిన ఎన్ని సామానం మీరు అలాగే లెక్కేసుకోవాలండి. 100 రూపాయలు ఖచ్చితంగా లెక్కేయకూడదు. ఈ గొట్టంలో ఏముందనుకుంటున్నారు, గ్యాలం కడతానికి రాడ్ ఉందన్నమాట, తీయాలి బయటకి. ఇప్పుడు ఇంకోండి ప్రొఫెషనల్ గ్యాలన్ రాడ్ అనమాట, దాంట్లోకి ఇది తాడు, అలాగే ఇంకా చాలా సామానం ఉన్నాయి ఇందులో చేపలు పడడానికి. ఇవన్నీ ముందుగానే కొనేసి ఉంచుకున్నాను అనమాట, చేపలు పడతాం కదా అని. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్యాలం అంతా తయారు చేద్దామండి. మనకి ఫస్ట్ టైమే, అసలు పడతాయో పడవో తెలీదు, కానీ ఏదో రకంగా పట్టాలండి ఖచ్చితంగాని. గ్యాలన్కి తాడు కూడా కట్టేసానండి, అలాగే బెండు కూడా దూరిపోయాను అనమాట. మరి ఎలాగో కాదో తెలీదు, కానీ కట్టేస్తున్నాను. మన దగ్గర చేప పడడానికి బుల్లి కప్ప ఉందనమాట, దీన్ని గ్యాలన్కి కడదాం. మనకి ఎర్రతో పని లేదు. ఒకవేళ దీనికి గాని పడకపోయింది అనుకోండి, సెకండ్ ప్లాన్ కూడా ఉంది మన దగ్గర. సెకండ్ ప్లాన్ ఏంటనుకుంటున్నారో, ఎర్రలు తెచ్చానండి. అంటే అవి కూడా ఫ్రీయే కదా, తవ్వుకుని నేనే తెచ్చాను అనమాట. ఎర్రలో సంచిలో కట్టుకుని వాటిలో కూడా పట్టి చూద్దామండి. ఒకవేళ ఈ కప్పతో కానీ పడకపోతే మన చేపల గ్యాలం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చేపలు పట్టడమే లేట్ అనమాట. ఒకసారి ఇలా చూడండి, క్యాంపింగ్ టెంట్ అది కూడా ఎగిరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా బీభత్సంగా గాలి వేస్తుంది. ఇంకా మన గ్యాలం రెడీ అయిపోయింది కాబట్టి అండి నైట్ తినడానికి ఏటాడేద్దాం చేపలని. దేవుడి తేవలు దొరికినాయి అంటే ఉపవాసం ఉండక్కర్లేదు ఈ రోజు. ఫస్ట్ టైం అండి గ్యాలం ఏటగట్టి చేపల ఏటకి బయలుదేరాడు. గ్యాలం గీరత్తం కూడా రాదు మనకి, కానీ నేర్చుకుందాం, పద్ధతి నేర్చుకుంటూనే వస్తుంది. అది వెళ్ళింది, వర్షం వచ్చేటట్టు ఉందండి. అయినా మనం చేపలేట అయితే కొనసాగిద్దాం, ఎందుకంటే నైట్ తినడానికి మనకి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. అది వచ్చిందండి, గ్యాలం అయితే వెళ్ళింది. అంగోండి మన బెండి అలలకి తెగ ఊగిపోతుంది అనమాట. మరి చేప పడద్దో పడదో తెలియదు కానీ అర్థం అవడం లేదు, అలా ఊగిపోతుంటాయి. ఎందుకనుకుంటున్నారు, గాలి అనేది చాలా బీభత్సంగా వేస్తుందండి. మళ్ళీ వర్షం కురిసేయచ్చు నాకు తెలిసి. గ్యాలం అండి ఇంత గట్టిగా పడేసింది కదా, ఏదో చేపడింది అనుకున్నాను. తీర చూస్తే దానికి కరగ తగులుకుంది అనమాట. దరిద్రం. నేను ఎలా చేపలు పడుతున్నాను కదండి, మీకు ఒక అందమైన విజువల్ చూపించిన. అదిగోండి పైన చూసారా ఇంద్రధనుసు, చూడడానికి చాలా అందంగా ఉంది. లైగోండి పొంగలు కూడా గూటికి చేరిపోతున్నాయి. ఇప్పుడే చీకటడుతుందండి. నేనైతే చేపలేట అయితే మానలేదు. ప్రతి గేలం అయితే నాకు ఏత్తం వస్తలేదు అనమాట. ఏం చేశానంటే మనది ఎర్ర తెచ్చాం కదా, ఆ ఎర్ర వేసాను. లోపడేమో చేప గేలం ఉంది, మరి చేప అయితే లాగుతలేదు. అంగోండి మన బెండిని ఏది లాగుతలేదు అనమాట. ప్రస్తుతానికి అయితే మనకి చేపల గేలం అయితే వస్తలేదండి. చాలా సేపు నుంచి ప్రాక్టీస్ అయ్యి ఇప్పుడు వేసానమాట మయ్యానికి. మన జ్ఞానాన్ని అండి అలా పెట్టేసేసి క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగిందాం. ఓ పక్కన ఆకలి వేస్తుంది, మరో పక్కనేమో చీకటిపోయింది, కానీ చేపలు పడతలేదు అక్కడ. మనకి ఈ రోజు చేపలు పడతాయేమో తెలియదు కానండి, ఇక్కడ మట్టికి గాలి ఎత్తలేదు. మనం ఏం చేద్దాం అంటే క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించేద్దాం. చీకటి అంతాకరం అయిపోయింది. ఇక్కడ ఎక్కడ ఉన్నావే బుజ్జి, కూడా ఎత్తనేమో. అంతే సెట్ అండి మన క్యాంపింగ్ టెంట్లో లైట్. క్యాంపింగ్ టెంట్లో లైట్ ఇది బిగించేసానండి. ఇంకా చిన్న చైర్ వేసుకుని ఇంకా చేపలు పడతాం స్టార్ట్ చేశాను అనమాట. గేలమేమో అందులోనే ఉంది నీటిలోని. ఏ చేపలు ఆగుతలేదు, ఏదోలా పట్టదే, లేకపోతే నైట్ ఉపవాసమే నాకు. అదిగోండి మన బెండి, ఏదైనా లాగితే బాగుండు. ఓ పక్కనేమో పేగులు అరిచేస్తున్నాయి. ఇప్పుడే గేలని బయట తీశారు, శుభ్రం దీనికి పెట్టిన ఎర్రంతా తినేసి ఇంకా ఎర్ర తగిలిచ్చాను మళ్ళీ. ఇంకోండి ఎర్రలు తెచ్చాను. ఇప్పుడు కానీ చేప పడిపోయింది అనుకో, వీటిని లేపేసుకుని తినేస్తాను. ఇది 3వ ఎర్ర తగిలింతో. అదిగోండి నేను ఒక్కడున్నాను కదా, గిరాసి క్లిప్స్ తీయడానికి అవుతలేదు చీకట్లో ఉండడం వల్ల. బెండి ఈ పాలు చాలా దూరం గిరేసాను. లాగితే బాగుంది ఏదన్నా చేప. నా పని ఏంటనుకుంటున్నారో, ఇలా కుర్చీ వేసుకోవడం, గేలనేమో అలా గిరేసి చూసుకోవడమే అనమాట, చేప పడుతుందా లేదన్నది. ఒకసారి నేను ఉన్న ప్రదేశం చూడండి ఎలాగుందో, పూర్తిగా చీకటిపోయింది మొత్తం. ఇంకోటి ఏంటనుకుంటున్నారు కదా, నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడాలి. ఇవన్నీ తప్పులే. ఏ పొడపొడలు లాంటి అయినా వాటి మీద అడిగేసాం అనుకో, మళ్ళీ మోసుకెళ్తాకి ఎవరు రారు, ఎందుకంటే ఒకళ్ళు ఉన్నాం కదా. ఇది ప్లాన్ అండి చీకట్లో సడేమియా. అరే మన గేలం ఇది అలాగేలాగ వచ్చేస్తుంది. గేలం అది చేపలు అయితే గట్టుకున్నాయండి.
ఏం చేస్తున్నాయి అనుకుంటున్నారు? శుభ్రం ఎరేసినాయి అన్ని ఎర తినేస్తున్నాయి, ఉత్తి గేలా ఉంచుతున్నాయి అనమాట. ఇక్కడైతే చేపలు పడతలేదండి, అందుకే ఇంకో ప్లేస్కి వెళ్ళి గేలం వేస్తున్నాను. ఇక్కడైనా పడాలి. అదిగోండి పాలి ప్లేస్ మార్చాను, గేలంది చూడాలి పడదో మరి. ఇలా చూడండి, ఇక్కడ చెట్టు అది పొడిపోయింది కదా, ఈ మధ్యలో కొడుతున్నాయండి చేపలు. టప్ టప్ మన గట్టిగా కొడుతున్నాయి, కానీ అందులో గేలం వేసనుకోండి గేలం అందులో ఇరుక్కుపోద్దని వేస్తలేదు. ఏదేమైనా సరే ఎంత టైం అయినా సరే చేపలు పడతాకే ట్రై చేద్దామండి. ఎందుకంటే ఇంకోటి ఏమీ లేదు చేసే పని, వండుకుందరన్నా ఫుడ్ లేదు, మనం చేపలు పట్టాలి వండుకోవాలి. అట్లనే గేలం వేసండి అలా నిలబడి చూస్తున్నాను. ఆ గేలం ఏమైంది అనుకుంటున్నారో చూడండి, చూపిస్తాను. ఇదిగో మనం వేసింది ఈ మూల, అదే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు, అది ఇదిగో అలా ఒడ్డిపోయింది ఆ పక్కే. ఇందాకేసిన ఎరే కానీ ఏది తినలేదు అనమాట, అంటే చేప పట్టుకెళ్ళలేదు ఆ పక్కే, గాలికి పోయింది. ఇంకోండి పాలు చెట్టుకి దగ్గర లేసాను అనమాట గేలం. దేవుడి దేవల్ల పడతే బాగుండు. చేపల గురించి గేలం వేసి ఒళ్ళంతా అలిసిపోయిందండి, చేపలు మట్టుకు పడతలేదు కర్మ. కానీ క్యాంపింగ్ టెంట్ చూడండి మంచి భలే ఉంది. ఈ తుప్పల మధ్యలో తాడి చెట్లు చూసారా, ఊగుతలేదు. ఇందాక బలబలమని ఊగిపోయేది, గాలి ఎత్తలేదు. ఇప్పుడు మనం ఒకదానికి భయపడక్కలేదండి. దేనికి అనుకుంటున్నారో, వర్షం పడుతుంది అన్న భయమే లేదు. అయ్యో చుక్కలు చూసారా ఎంత పక్క వస్తున్నాయో, ఇంకా వర్షం పడదు. ఇండి మనం ఇందా నుంచి ఆట వేస్తుంటే ఇప్పుడు కదిపింది అనమాట బెన్ని. మరి చేప పడిందో లేదంటే బెత్తులు ఏమైనా కదిపినాయి అన్నది తెలియదు, కానీ ఓపిక చచ్చిపోయింది నాకు వాటిని చూసి. మళ్ళీ ఇంకోసారి కదిపిందంటే తీసేస్తాను గేలాన్ని బయటికి. చేప చూడండి అక్కడ ఉంది, గేలం వేస్తే పట్టుకుంటలేదని చెప్పి చేప దగ్గరికి గేలం వేసాను అనమాట. దాన్ని కొరిగితే బాగుండు, జాయిగా లాగేది. పట్టుకోవే దాన్ని, కాపాడుతుందా? ఇదిగో అది ఏంటనుకుంటున్నారు, గొరస. పట్టుకోవే ఇప్పుడు నువ్వు ఉంటుంది, కూర వండేస్తాను జాయిగా. ఆఫర్ ఇచ్చినట్టు ఉంది ఇది, తినే. ఇదిగో తిను. పడ్డాడండి. అయ్యి బాబు ఫైనల్ ఒక చేపనైతే సాధించారండి. అది కూడా ఎంత ఉంది అనుకుంటున్నారు, ఇల్లు బెత్తిరి అంత ఉంది. అయ్యి బాబు దీనికోసం ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చింది. ఫైనలీ ఏదో పక్కకి పొట్టలో సరిపోద్దండి. చిన్న చేపలను అయితే పట్టేసాను, ఇంకేమన్నా పడతాయని చూడాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారండి, చేపలకి గేలం వేసి పడుతుంటేనే పడతలేదు, అందుకే చేపల దగ్గరికి వెళ్ళి గేలం పడుతున్నాను అనమాట. ఓ అమ్మ, ఆ పట్టిన చేప తెగగిరేస్తుంది. ఇంకో చేప ఉంది అక్కడ అదే ప్లేస్లో, ఇది కూడా బట్టి లాగేద్దాం. కాపాడుతుంది మీకు, అదిగో చేప. ఒరి అమ్మ దేం చేసింది, సారీ బూతులు వచ్చేస్తున్నాయి నాకు. దేవుడు మన ముందు ఉన్నాడండి. నేను గేలం వేసి అలా గమనించకుండా ఉన్నాను అనమాట, వీడియో కూడా తీయలేదు. ఎన్ని చేప టపక్కన లాగేసింది. ఈ విత్తం చూడండి ఎటువంటి చేప పడ్డదో. ఇదిగోండి చాలు, ఇందాక ఒకటి ఇది ఒకటి అనమాట, పెద్దదే. దాని మీద ఎలా రా బాబు ఉపవాసంతో ఉండాలనుకున్నాను ఈ రోజంతా, కానీ దేవుడు ఉన్నాడండి మన ముందు, అందుకే చేప పడ్డది. దీంతో పాటు ఇంకొక చేప పడిందంటే కూర వండేసుకుందాం. ఎందుకంటే వర్షం పడిపోతుందండి, గట్టికి గురిచేసిందంటే అది వండుకుని తినడానికి కూడా ఉండదు. మనకి చేపలో ఒకటి పడిందంటే అలాగే రెండోది కూడా పడ్డది, కాబట్టి చేపలు పడే లెక్క అయితే ఉందండి. మనం ఏం చేద్దాం అంటే, చిన్న గేలం ఉంది కదా, చిన్న గేలం మార్చేద్దాం. ఎందుకంటే చిన్న గేలానికి చిన్న చేపలు పడుతున్నాయి, పెద్ద చేపలు పట్టాలంటే ఖచ్చితంగా పెద్ద గేలం పెట్టాలి. గేలం మార్చేద్దాం దీన్ని. ఇంకోండి పెద్ద గేలం తగిలిచ్చాం, దీనికి ఎర్ర కూడా తగిలిచ్చేసాను. నీటిలో వేసి పెద్ద చేప పడాలని కోరుకోండి. నీటిలో వేయగానే ఇప్పుడు గాలి అనేది ఎత్తలేదండి, వర్షం కురిసేలా ఉంది కదా, దానికి తోడు గేలం అనేది కలగానే ఉండటం వల్ల చేప కూడా పడి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అమ్మ తప్పించుకుంది. పెద్ద చేపే, చాలా పెద్ద కిలకేసింది, త్రుడిలో తప్పింది అనమాట. మళ్ళీ వేద్దాం గేలం. అలా చూడండి ఒకసారి, గేలాన్ని ఎలా అవుతుంది చూడండి ఒకసారి. ఏదో గట్టిదే పడేసింది, వస్తలేదు. పెద్ద చేప పడేసింది. ఓ గేలం వెళ్ళిపోతున్నాను నేను, కాపాడుతుంది మీకు. అమ్మాయి ఎంత చేప ఉందో, అయ్యి బాబోయ్ చాలా పెద్ద చేప పడ్డదండి. నేనే నమ్మలేకపోతున్నాను ఎంత పెద్ద చేప పడిందంటే. చూసారా ఎంత ఉందో, అయ్యి బాబోయ్ భలే దిగిపోయింది అది. ఇంకా దీనికి ఇదిగో చేప. నేను కూడా ఏటగండి అయిపోయాను అనమాట. నిజానికి ఈ చేప కానీ పడి ఉండకపోతే మనం 100 రూపాయల ఛాలెంజ్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది కాదు. ఎంత పెద్ద చేప పడ్డదో చూసారా. ఇది ఎలా తీయాలి, చెయ్యిని కొట్టిందంటే మన చెయ్యి దిగిపోద్ది. దీన్ని తగులుకున్న గేలమండి అసలు ఊడొత్తలేదు. ఏం చేయను అనుకుంటున్నారు, దవడ కోసేసాను కత్తితోటి. ఇదిగో ఓ పక్కన కోసేసాను, ఇదిగో దవడ సీరియస్ అని శుభ్రం. ఇప్పుడు టైం కరెక్ట్గా 9:55 అవుతుంది అనమాట. ఈ టైంకి మనకి చేపలు పడి ఇంకా ఎలాగో తినడానికి చేపలు దొరికేసినాయి కాబట్టి అండి కుదిరిగా దాటిని వండేసుకుని తిందాం. ఎందుకంటే చాలా ఆకలిస్తుంది, చాలా అలసిపోయిన కూడా చేపలు పట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా చేపలను అయితే కట్ చేయాలండి. చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉన్నాయి, మొత్తం అన్ని శుభ్రం కట్ చేసేద్దాం. ఎలా కట్ చేయాలో కూడా సరిగ్గా తెలదు, కానీ శనక్కి కూడా కట్ చేసేటప్పుడు చూసివ్వండి. ముందు తోకలు కట్ చేయాలనుకుంటా, అయిపోయి కట్ అవుతలేదు దీంతో. అంత గట్టుకుంది దీని చర్మం. ఇలా కాదు, కూర్చుని పడేద్దాం పట్టు. చేప చూడండి ఇంకా బతికే ఉంది, కొట్టుకుంటుంది. అలాగే బతుకున్న దాన్ని చంపేస్తున్నాను నేను. ఏం చేశానంటే చచ్చండి మొత్తం తొక్కలు ముక్కలు అన్ని కోసేసిన సైడ్ ఇది ఇంకా బతికి ఉంది. ఇప్పుడు పొలిసి తీసేసి పేగులు తీయాలన్నమాట. ఇంకొకటి ఉంటే భలే ఉంటుంది, ఇంక తినడానికి కూడా బాగుంది, చేయడానికి కూడా బాగుంది. ఇంకోండి చేపని నాకు నచ్చినట్టుగా కోసాను అనమాట. దీన్ని ఇంకేం చేయాలంటే శుభ్రంగానే కడిగేసేసి ఈ ఘాట్లోకి మసాలా పెట్టేద్దాం. చేపలను అయితే శుభ్రంగా కడిగేసానండి, ఇంకా మసాలాలు రాసేద్దాం దీనికి.
అనమాట. సగం డబ్బులు ఇక్కడ అయిపోయినాయి. ఇదేమో 5 రూపాయలు చికెన్ మసాలా, ఆమె ఇచ్చిన రూపాయి సాల్ట్ అన్ని వేసి ముద్దలా చేసానండి. చేపకు రాహేత్వమే ఈ మసాలా అంతా. భలే ఉంది సువాసన. నూనె లేదు, ఓన్లీ దీన్ని కాల్ చేయడం. ఇప్పుడు చేపకు మసాలా రాసి పెద్ద అట్లకి రాత్రం అయితే అయిపోయింది. ఇప్పుడు చిన్నదానికి మేకప్ చేయాలన్నమాట. మసాలా ప్రతి చేపకి గోట్లెడ్ వేసాను, కోడి మాసం గిట్టినట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే పొల్ల ఎరుకొచ్చి మంట అంటించి దాని మీద వండుకుందాం. అన్నీ అలా పట్టుకెళ్ళాలో. తాటేగులతో పాటు కొన్ని చితుకులు కూడా దొరికినాయండి. ఇంకా అంటించేద్దాం. ఆకలి వేస్తుంది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. జాయిగా మంట అది అంటుకుంటుందండి చిన్న చిన్నగానే. మంట అది సిద్ధం అయిపోయిందండి. ఇంక చేపని వేద్దాం పైన. అది అలా కాలే. పోగా నువ్వు ఎక్కడ ఉండు, నువ్వు కూడా ఎక్కడ ఉండు. నువ్వు ఎక్కడైతే సరిపోతావు. సెట్. మంట కూడా పెద్దగా వచ్చింది. మరి ఎక్కడ వరకు కాలుతాయో తెలియదు కానీ మసాలా బాగుందా. పైన తాటికి వేసానండి. కింద చేపలు, పైన తాటికు, దాని కింద పొలలో. మామూలుగా కాదు, బొగ్గు అయిపోతాయి. ఎటు వచ్చినా తినడానికి ఉండాలి, లేకపోతే మళ్ళీ అటర్ ఫ్లాప్ అయిపోద్ది. బాగానే కాల్తున్నాయిలే అండి. మంట చూసారా ఎంత పెద్ద వచ్చిందో. మన చేప అయితే దోరగా కాలిపోతుందండి. ఎప్పుడెప్పుడు అవుద్దని చూస్తున్నాను తినేస్తాకే. బయటసారి చూడండి నల్లటి మొబ్బేసింది అనమాట. కడిచూపు మేరకి ఏం కాపాడతలేదు. అంత భయంకరంగా చీకటి ఉంది ఇక్కడ. వాన అయితే పడనా వద్దా అన్నట్టు ఉంది. అయినా ఇదంతా మనం మంచిగానండి. ఎందుకంటే నేను చేప అదృష్టం కొడ్లి పడ్డది, అలాగే వాన మన కోసం ఆగినట్టు ఉంది. కింద అయితే మాడిపోయిందండి. ఓ తిరిగేద్దాం, ఓ తిరిగేత. అది భలే కాలింది. మొత్తం 3 ఆకులు తెచ్చాను కదండి. 3 ఆకులు వేసి కాల్చేసాను అనమాట. చూడాలి ఫస్ట్ నేను కాల్చుకుని తింటాం. మరి ఉంటాయో లేకపోతే మాడిపోయి బొగ్గు అయిపోతే తెలీదు. అయిపోయిందండి. ఓయ్ చేప బాగానే అయింది. కొంచెం బూడిదలాగా ఉంది, పర్లేదు. అయినా చెయ్యి కాలిపోతుందిరా నాయన. జాగ్రత్తగా రామ్మా. చెయ్యి కాలిపోతుంది, నా చేతులు కాలిపోతున్నాయి. ఇడిపోయింది. చేతి తీసేస్తాను బొంగు. మన చేప అయితే బాగా కాలిపోయిందండి. ఇంక తినేద్దాం. నేను ఒక్కడనే చేప పట్టుకుని, నేను ఒక్కడనే చేప కాల్చుకుని, నేను ఒక్కడనే తింటే భలే ఉంటుంది. అయిపోయి కాకపోతే నాలా మాడిపోయింది ఇది ఒక్కొక్క దుక్కున. అయినా తినేద్దాం. ఆకలి అయితే దంచేస్తుందండి. ఎలా ఉంది చూద్దాం. ఫస్ట్ టైం కాల్చిన చేప ఎలా ఉంటుందో తినలేదు ఎప్పుడూను. ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీకో మొక్క, నాకో మొక్క. మీ ముక్క కూడా నేను తినేస్తున్నాను. చాలా బాగుంది. కాకపోతే తాటేగుల వాసన వచ్చేస్తుంది. సూపర్. అసలు ఈరోజు మనం ఉపవాసం ఉండాలేమో అనుకున్నాను, కానీ దేవుడు కరుణించాడండి. సూపర్. ఎవరో తిట్టేసుకుంటున్నారు నన్ను. మరి వెనకగడ అనుకుంటా. ఏది ఎక్కడి నుంచి తినాలో అది పోతేలేదా. ఎప్పుడు చూసినా ఎటు చూసినా వాన వచ్చేలాగా ఉందండి. అందుకే గవలు తినేసేసి క్యాంపింగ్ గ్రౌండ్లో దూరేద్దాం. ఇంకెలాగా మన ఛాలెంజ్లోని ఫుడ్ని కూడా పట్టేసుకున్నాం, తినేస్తున్నాం కూడా. కాబట్టి ఫుడ్ అయితే మనస్ఫూర్తిగా తినేసానండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారో, దాదాపు 11:30 అయిపోతుంది అనమాట. ఇవన్నీ చక్కబెట్టేటప్పటికి ఫుడ్ అంతా ఇక్కడ వెయిట్ చేశాను. నేను చేపను తిన్నాను కానీ పైనే తిన్నాను అనమాట. కానీ చాలా బాగుంది టేస్ట్. కాలుతూ వల్ల అనుకుంటా. మిగతాది పొద్దున్న మా అమ్మకి పట్టుకెళ్ళి తినిపిద్దామండి. ఇంకా ఏం చేద్దామంటే ఇంకా చాలా లేట్ అయిపోతుంది కాబట్టి క్యాంపింగ్ గ్రౌండ్లో దూరేద్దాం. ఎందుకు అనుకుంటున్నారో, ఇక్కడ చేపలు కాల్చాం కదండి, దానికోసం నక్కలు వాసనకి వచ్చేసినాయి. సౌండ్లు వస్తున్నాయి ఎక్కడి నుంచో, కానీ తెలీదు ఎక్కడ ఉన్నాయి అన్నది. జిప్పి వేద్దాం. దోమలో పురుగులు అన్నీ వచ్చేసినాయి బాబోయ్. ఏంటది పురుగా. ఏది ఫెయిల్ అవ్వకుండా దేవుడి దయ వల్ల ప్రతిది కూడా సక్సెస్ అయిపోయిందండి. బయట ఏమో వర్షం వచ్చేలాగా ఉంది. ఇంకా పడుకుందాం. ఇంకా ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇటువంటి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీరు సపోర్ట్ ఇస్తే. ఇక మీకు గుడ్ నైట్ అండి. పొద్దున్నే కలుద్దాం. ఇంక పడుకుంటాను, ఎందుకంటే నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు కొడుకు నిన్నదాను కాబట్టి చేపలు నిద్ర కూడా బాగానే వచ్చేస్తుంది. ఒకసారి ఇలా చూస్తున్నారండి, దోమలు పురుగులు ఎన్ని ఉన్నాయో మొత్తం క్యాంపింగ్ టెంట్లో లోపలికి వచ్చేసి సౌండ్ చేస్తున్నాయి. కిసిమంటాను. బయట వర్షం కూడా చేస్తుందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. కరెక్ట్గా 12:30 ఎంత అవుద్ది. ఇలా చూడండి, వర్షం చాలా గట్టిగా గుర్తుంది. క్యాంపింగ్ టెంట్లో ఇప్పుడు కూడా వచ్చేసింది వర్షం. మైకులు నానిపోయి శుభ్రం. ఇలా చూడండి, ఇగో చినుకు మొత్తం తడిసి ముద్ద అయిపోయింది ఇక్కడ. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? కరెక్ట్గా 12:46 అవుతుంది. 100 రూపాయల వీడియో అంటేనే సరదా తీర్చేసుకున్నాను అనమాట. చాలా దారుణంగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. శుభ్రం క్యాంపింగ్ టెంట్లోకి నీరు వచ్చేస్తుంది.
గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. నేను లేచేటప్పటికి చాలా టైం అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను రాత్రి వర్షం కురిసింది కదండి, దానివల్ల అంటే సరిగ్గా నిద్ర పట్టక బేలాగలేకపోయాను. ఇప్పుడే లేచాను నేను. అమ్మో, ఒకసారి బయట విజువల్స్ ఉండే బయటకు వచ్చేదాకా తెలియలేదు అనమాట. ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు అసలు. అద్దిగోండి చూస్తున్నారా, కొండలపైన మంచు ఎలా ఉందో. ఇంత ఎండ అయినా సరే మంచు ఎడతలేదనమాట. సూర్యమయ్య కూడా మనకి చొప్ప చేయకుండా రండి పైకి వచ్చాడు అనమాట. కానీ ఈ ప్రదేశం చూడండి ఎలా ఉందో. ఆ చెట్లు, ఆ కొమ్మలు, అబ్బాయి ఇక్కడ చేసే పక్షుల సౌండ్ చాలా అంటే చాలా బాగుందండి. పొద్దున్న నెగ్గానే చూడడానికి. ఇలా చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయా ఈ పూల మొక్కలు ఉన్నాయి అన్నీ. ఏదో పూల తోటలాగా ఇదంతా. ఇంకెలాగో చాలా టైం అయిపోతుంది కాబట్టి అండి ఒక కాఫీ పెట్టుకుందాం. ఎందుకంటే రాత్రి సరిగ్గా నిద్రలేదు, తలపొడి వచ్చేస్తుంది. ఇంకోండి రాత్రి కూర్చుని వారసానికి క్యాంపింగ్ టెంట్ తడి ఇప్పుడు ఇంకా ఆరలేదనమాట, ఎండ కాస్తున్నా సరే. అబ్బాబ్బాబ్బా, విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ. నేను వండుకుండి క్లిప్స్ను అయ్యో క్లిప్స్ సరిగ్గా తీయలేదండి నాకు ఇప్పుడు అర్థమైంది వీడియోలు చూసిన తర్వాత. అంటే నేను ఒక్కడిని అయిపోయాను కదండి, నేను ఒక్కడిని కెమెరా జరుపుకోవడం, తీసుకోవడం, పెట్టుకోవడం, వచ్చి చూసుకుని చేయడం వల్ల సరిగ్గా చూసుకోలేదు వీడియో క్లిప్పులు. చూసుకోకపోతే పాములు కూడా ఉంటాయి కింద. ఈ అందమైన ప్రదేశంలో మన కాఫీ మనం పెట్టుకుని తాగితే ఉంటుందండి ఆ మధ్యనే వేరు అనమాట. చెప్పడం మర్చిపోయాను, రాత్రి ఇదిగోండి రూపాయికి పెట్టి ₹2 బ్రూ ప్యాకెట్ అనమాట. మరి ప్రతిదీ క్వాలిఫికేషన్ చేసుకోవాలి. మళ్ళీ నేను అబద్ధం వాడతాను అనుకుంటాను. మళ్ళీ ఈ బ్రూ ప్యాకెట్ అందులో పాడేస్తామే అంతే. ఇది మరిగిందనుకోండి కాఫీ అయితే రెడీ అయిపోద్ది తాగడానికి. మన బండి చూడండి శుభ్రం నానిపోయింది. బ్లాక్ కాఫీ వాసన భలే అవుతుందండి, మరిగిపోయింది ఇంకా కాఫీ కూడా. ₹100 ఛాలెంజ్ అండి. రాత్రి భోజనం చేసాం, అలాగే పొద్దున్న కాఫీ కూడా తాగుతుంది అనమాట, అది కూడా బ్లాక్ కాఫీ. అమ్మేసా సూర్యమయ ఉండి కొలిది పైకి వెళ్ళిపోతున్నాడండి. ఇంకెలాగా కాఫీ అది తాగేసాం కాబట్టి అండి ఇప్పుడే సరైన టైం అనమాట. మన బుజ్జిగడిని తీసి ఈ లొకేషన్ ఎలాగుందో చూద్దాం. మన బుజ్జిగడు కూడా సిద్ధమైపోయాడండి పైకి ఎగరడానికి. మన బుజ్జిగడి గురించి మీకు ఒకటి చెప్తూ మర్చిపోయానండి. మొన్న క్రాష్ అయిపోయాడు అనమాట, 2 రెక్కలన్నీ తిరిగిపోయినాయండి. అందుకే జాగ్రత్తగా ఎగరేలే ఈరోజు. బుజ్జి జాగ్రత్తగా రమ్మా. మనం బుజ్జిగడితో వచ్చిన విజువల్స్ అయితేనండి మత్తు పోతున్నాయి, అంత బాగా వచ్చినాయి అనమాట విజువల్స్ అయితే. సూపర్. ఇంకెలాగో ఎండ బాగా ముదిరిపోయిందండి ఇక్కడ. ఈ ప్లేస్ అంతా ఖాళీ చేసేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం. మన బండికి అయితే నీట్గా లగేజ్ అది సర్దేశానండి. కానీ మొత్తం సర్దేటప్పటికండి సరదా తీరిపోయింది అనమాట. చెమటలు చూడండి ఎలా పట్టేసినాయి. ఇక ఈ అందమైన ప్లేస్ వదిలేసి వెళ్ళిపోయే సమయం అయితే వస్తుందండి. అదండి ₹100 ఛాలెంజ్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఇందులో లెసన్ ఏంటంటే మనం బ్రతకాలనుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చండి. అది ₹100 లేదంటే ₹10 మన బ్రతికే విధానంలో ఉంటుందన్నమాట. అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక మరొక మంచి వీడియోలోకి వెళ్తామండి. అంతవరకు బాయ్. ఏదైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే ఛాలెంజ్ ఇవ్వండి, నేను చేస్తాను. ఇంకా ఉంటానండి, బాయ్.